ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రమే. తర్వాత మన గురించి అన్ని విషయాలు కూడా చర్చించు. భూమికి జయ జయలు భారత మాతకు జై హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జయ జయలు భారత మాతకు జయ జయలు బంగారు భూమికి జయ జయలు. త్రివేణి సంగమ పవి బంగారు భూమికి జయ జయలు. Welcome to all of you on behalf of the Vijayawada Divisional Railway Divyanga Employees Welfare Association. Great victory, and we have to remember always this was provided a great operating depot, coaching depot and all. The head of the department, every time he is giving every opportunity for us, but he is not attending. But this time, and he is attending, and give a big applause. At every stage, and because we are not even, you can call and చెప్పండి నేను ముందు నేను చూస్తాను. Thank you. Now I request All India SC/ST Association Divisional Secretary and dear market, elders and friends. Today, the 3rd December, every year around the globe is commemorated as World. నేను మళ్ళీ చేస్తాను ఇంకే వాయిస్ తీసుకుంటాను. Now I request సస్యశ్యామలా మాతరం వందే మాతరం వందే. డిజేబుల్ డే డిసెంబర్ 3న మనం జరుపుకుంటూ ఉన్నాము. దీనికి సంబంధించి 1981వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి దివ్యాంగుల యొక్క హక్కులను వారిని ఉద్దేశించి సాధికారత కాపాడుకోవడం కోసం ఆ రోజే 1981వ సంవత్సరాన్ని అంతర్జాతీయ దివ్యాంగ సంవత్సరంగా ప్రకటించడం అనేది జరిగింది. అందుకోసం మన విజయవాడ డివిజన్లో ఏడిఆర్ఎం సారు, అలాగే సీనియర్ డిపో సార్, సీనియర్ డిఎంఈ సార్, అలాగే సిఎంఎస్ సార్, అలాగే మదర్ అసోసియేషన్స్ అన్నిటితో కలుపుకొని ఈరోజు మా విజయవాడ డివిజన్లో వరల్డ్ దివ్యాంగ దినోత్సవాన్ని ఈరోజు డిసెంబర్ 3న చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నామండి. నా పేరు అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ ఎం ఎర్రంనాయుడు అండి. అయితే దీనిలో ముఖ్యంగా తెలియజేయాల్సిన అంశాలు ఏంటంటే దివ్యాంగుల యొక్క హక్కులని కాపాడాలని, అలాగే దివ్యాంగులకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించాలి. అలాగే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది మన మీడియా కంపల్సరిగా కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం అండి. ఈ రైల్వే ఉద్యోగంలో 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మేము రిటైర్ అయిన తర్వాత ఒకవైపు
ఓల్డ్ ఏజ్ వస్తుంది, ఇంకోవైపు దివ్యాంగత్వంతో రెండు విధాలుగా బాధపడతాం. కాబట్టి దివ్యాంగులందరికీ కనీసం దివ్యాంగులకైనా ఎన్పిఎస్ నుంచి ఓపీఎస్ సాధించేటట్లు ఓపీఎస్ అవకాశం కల్పించాలని మన ప్రైమ్ మినిస్టర్ గారికి అలాగే రైల్వే మినిస్టర్ గారికి మా దివ్యాంగులందరి తరపున కూడా కోరుకుంటూ ఉన్నాము. ఈ మీడియా కంపల్సరిగా రైల్వే మినిస్టర్ వరకు ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళాలి. అలాగే దివ్యాంగులకు కూడా ప్రత్యేకమైనటువంటి రైల్వే క్వార్టర్స్ ఏర్పాటు చేయాలి. ఆఫీసెస్లో కూడా సరైనటువంటి వసతులు కల్పించాలి. అలాగే వర్క్ స్పాట్లో కూడా దివ్యాంగుడు వర్క్ చేసుకోవడానికి తగినటువంటి సౌకర్యాలను కల్పించాలని ఈ మా దివ్యాంగ అసోసియేషన్ తరపున విన్నవించుకుంటూ ఉన్నాము. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. అలాగే మా మెకానికల్ బ్రాంచ్కి సంబంధించి మా సీనియర్ డిఎంఈ సార్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఏ దివ్యాంగులను ఎక్కడ ఉంచాలి, ఏ వర్క్ స్పాట్లో ఉంచాలి అన్ని అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. చాలా హెల్ప్ చేస్తున్నారండి. ఇంకా అన్ని విజయవాడలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా దివ్యాంగులు చాలా వరకు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏ వర్క్ చేయగలిగితే ఆ వర్క్ ఇచ్చేటట్లు సరైనటువంటి అవకాశాన్ని కల్పించాలని విన్నవించుకుంటూ ఉన్నామండి. ఇది గమనించాలి ప్రతి ఒక్కరికి కూడా విన్నవించుకున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం తక్షణమే 2016 చట్టంలో ఉన్నటువంటి అంశాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎందుకంటే 2016లో ఉన్నటువంటి అంశాలు ప్రతి ఒక్కరు ఆర్థికంగా, రాజకీయంగా, అలాగే ఉద్యోగ విషయాలు అన్ని విషయాల్లో కూడా సాధికారత కల్పించడానికి దివ్యాంగులకు అన్ని అవకాశాలు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించాలని మా అసోసియేషన్ తరపున విన్నవించుకుంటూ ఉన్నాం. ఓకే, ఈ December 3 వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా మేమందరం కూడా ఈ ట్రేడ్ యూనియన్ తరపున SRMU మజ్దూర్ యూనియన్ తరపున ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది 10 years బ్యాకే వీళ్ళకి అవేర్నెస్ కూడా లేదు. ఆ సందర్భంగా మా అప్పట్లో ఉన్న డివిజనల్ సెక్రటరీ జీఎన్ శ్రీనివాసరావు గారు ఈ December 3 అన్నది మొదలుపెట్టి వీళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసి మజ్దూర్ యూనియన్ ఆఫీస్లో ఈ December 3 అన్నది కండక్ట్ చేయడం జరిగింది. క్రమంగా ఎవ్రీ ఇయర్ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా కలిసి మెల్లగా మొదలుపెట్టి ఈ రోజున ఇంత పెద్దగా నిర్వహిస్తున్నారు. ఈ డిజేబుల్ డేస్ని డిజబిలిటీ అన్న నేను డిఫరెన్స్ అని అంటాను తప్పితే అంతకుమించి ఏం లేదు. వాళ్ళకున్న శక్తి, వాళ్ళకున్న టాలెంట్స్ మామూలుగా ఉన్న వాళ్ళకు కూడా ఉండదు. డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయి వాళ్ళల్లో. సో వాళ్ళకి మనకు కొంచెం ధైర్యం కనుక సపోర్ట్ కనుక ఇస్తే డెఫినెట్గా ఎన్నో అచీవ్మెంట్స్ క్రమంగా మనతో సమానంగా ఉంటారని నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. మనం ఇవ్వాల్సింది ఓన్లీ ద సపోర్ట్ టు దెమ్ అంతే. సో మనందరం కలిసి యూనిటీగా ఉండి వాళ్ళందరికీ సపోర్ట్ ధైర్యం ఇస్తే మామూలుగా ఉంటారు, డిజబిలిటీగా కాదు. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ. ఇది ఇంటర్నేషనల్ వరల్డ్ డిజబిలిటీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము బెజవాడ డివిజన్లో. ఆల్రెడీ వీళ్ళు ఒక గేమ్స్ కూడా ఆడారు. వీళ్ళు పారా ఒలింపిక్స్ లాగా ఇక్కడ వీళ్ళకి పారా స్పోర్ట్స్ అనే ఒకటి పెట్టాము. దాంట్లో విజేతలందరికీ కూడా ఇక్కడ ప్రైజెస్ ఇవ్వబడతాయి. సో వీళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళకున్న ఫెసిలిటీస్ వీళ్ళకి హైలైట్ చేస్తున్నాము. వీళ్ళకి ఎన్నెన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాయో రైల్వేస్లో అవన్నీ హైలైట్ చేస్తున్నాము. అలాగే వీళ్ళ రైట్స్ గురించి, వీళ్ళకి ఏమేమి రైట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్తున్నాము. మెడికల్ పరంగా లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ వీళ్ళకి చాలా ప్రివిలేజెస్ ఉంటాయి, చాలా రైట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ తోటి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి వీల్ సీ దట్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. ఎస్పెషల్లీ డిజబిలిటీ పీపుల్ అంటే వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఆ డిస్క్రిమినేషన్ లేకుండా అందరితో సమానత్వంగా వీళ్ళని ఉంచాలని చెప్పని తప్పనిసరిగా దానికి కృషి చేస్తామండి. థ్యాంక్ యూ.